ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. వాడికి నా మీదున్న ప్రేమ లాంటిది. సరే, పార్వతిని ఇంటికి తీసుకురావడం వరకు నేను చెప్పిన పని చేశారు. కానీ తీసుకొచ్చి 4 గోడల మధ్య కదా ఉంచారు. ఇంతకు ముందు వాళ్ళింట్లో ఉండేది, ఇప్పుడు మన ఇంట్లో ఉంటుంది. అంతే తేడా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఆవిడ గారిని తీసుకుని హనీమూన్కి వెళ్ళాలా? వెళ్తే తప్పేంటి? తను మీ భార్య కదా. సరస్వతి, నా పేషెన్స్ని టెస్ట్ చేయకు. నువ్వు చెప్పిన పని చేసి మాట నిలబెట్టుకున్నాను. అలాగే నువ్వు కూడా మాట నిలబెట్టుకో. అప్పుడే కాదు, మీరు చెయ్యాల్సిన పని ఇంకొకటి కూడా ఉంది. ఏంటది? ఇప్పటి వరకు మన కంపెనీలకున్న సరస్వతి ఇండస్ట్రీస్ అన్న పేరుని తీసేసి పార్వతి ఇండస్ట్రీస్ అని పెట్టాలి. అప్పుడే నేను ఇంటికొస్తాను. ఏంటి, వేలాకోలంగా ఉందా? లేకపోతే నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాయాలా? దీనికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరు? ఇదంతా పార్వతిచ్చిన పెట్టుబడితోనే కదా సంపాదించింది. చూడు సరస్వతి, వింటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. అసలు నా ఇండస్ట్రీస్ అన్ని నీ పేరు మీద పెట్టడమే తప్పు. ఇప్పుడు అన్ని ఆ పార్వతి పేరు మీద రాయాలా? అవును, అలా చేస్తేనే మీ బంధం లీగల్గా ఆఫీషియల్గా అనౌన్స్ చేసినట్టు అవుతుంది. సరస్వతి, నీ పేరు మీద ఉన్న పొలాన్ని కార్తికేయ పేరు మీద రాస్తేనే రిషి చాలా గొడవ చేశాడు. ఇప్పుడు ఆస్తి మొత్తం రాస్తే ఊరుకుంటాడా? వాడికి నేనేం చెప్పాలి? మీ ఇష్టం, మీరేం చెప్తారో చెప్పుకోండి. నేను చెప్పినట్టు చేస్తేనే ఇంటికొస్తాను, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. సరస్వతి, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నాకు వెంటనే పాస్ చేయండి, ఓకే? శ్రీ, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పండి. ఈ విషయం నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఒక అమ్మగా చెప్పక తప్పడం లేదు. చూడండి, ఆయన భార్యగా మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి, అంతేగాని మీరెప్పటికీ మా అమ్మ కాలేరు. అది కాదు బాబు, రిషి గది శుభ్రం చేస్తుంటే అక్కడ డ్రగ్స్ దొరికాయి. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు కొంచెం రిషికి చెప్పు. అవి డ్రగ్స్ అని మీకెలా తెలుసు? ఇంతకుముందు లేదు బాబు, నాకు వాటి గురించి ఏం తెలీదు. రిషి రూమ్లో ఆ ప్యాకెట్ దొరకగానే అదేంటో నాకు అర్థం కాలేదు, కానీ దాని వాసన చూస్తే నాకు తల తిరిగింది. నేను వెంటనే సాత్విక్కి ఫోన్ చేశాను. వాడవి డ్రగ్స్ అని, వాటిని వాడడం చాలా ప్రమాదం అని చెప్పాడు. నాకేం చేయాలో తెలియక నీ దగ్గరకు వచ్చాను. చూడండి, మీరు ఫోన్లో ఏదో చెప్పారు. మీ అబ్బాయి ఆ ప్యాకెట్స్ ఏంటో చూడకుండానే డ్రగ్స్ అంటున్నాడు. మీ తల్లి కొడుకులకి ఇంకేం పనలేదా? ఎంతసేపు మా ఫ్యామిలీ మీద నిందలు వేయడమేనా? శ్రీ, నిందలు కాదు శ్రీ. రిషి తప్పు దారిలో వెళ్తున్నాడు. ఆయన ఎలాగో పట్టించుకోరు. ఒక అన్నగా నువ్వైనా పట్టించుకుంటావని, తనని ఒక దారిలో పెడతావని చెప్తున్నాను. మా కుటుంబాన్ని బాగు చేయడానికి చాలా కేర్ తీసుకుంటున్నారే. అయినా వాడు డ్రగ్స్ తీసుకుంటే మాత్రం మీకెందుకు? ఏదైనా అడగాలనుకుంటే నేను కానీ డాడ్ కానీ అడుగుతాం. మధ్యలో మీరు కలగజేసుకోకండి. శ్రీ, అది కాదు బాబు. చూడండి, ఇన్ని చేసినా మీతో మర్యాదగా మాట్లాడుతున్నాను అంటే అది మా అమ్మ నేర్పిన సంస్కారం. దాని నుండి బయటికి వచ్చేలా చేయకండి. శ్రీ,
అత్తయ్య? ఎందుకత్తయ్య ఏడుస్తావు? నిన్నతను మోసం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడే నువ్వు తెలివి తెచ్చుకోవాలి. కానీ నువ్వు అతన్ని మళ్ళీ మళ్ళీ నమ్ముతున్నావు. ఇక్కడికొస్తే నిన్ను తన పిల్లలు రాచి రంపాన పెడతారని ఆ లోక్నాథ్కి తెలుసు. అయినా ఇక్కడికి తీసుకొచ్చాడంటే నిన్ను హింస పెట్టడానికే. నేనేం తప్పు చేశాను వీణా? రిషి డ్రగ్స్ తీసుకుంటున్నాడని తనని దారిలో పెట్టమని శ్రీకి చెప్పాను. కానీ శ్రీ ఎందుకంత సీరియస్ అయ్యాడు? శ్రీ అయినా రిషి అయినా లోక్నాథ్ పిల్లలత్తయ్య. వాళ్ళు అలాగే మాట్లాడతారు, అలాగే ప్రవర్తిస్తారు. అయినా వాడు తప్పు చేస్తే చేశాడు. ఆ విషయం చెప్పాల్సిన అవసరం నీకేంటి? అదేంటి అలా అంటావు? నా పిల్లలైతే చెప్పకుండా ఉంటానా? అలాగే వాళ్ళు నా అక్క పిల్లలు. వాళ్ళు చెడిపోతుంటే చూస్తే ఎలా ఊరుకుంటాననుకున్నావు? వాళ్ళు నా అక్క పిల్లలని నువ్వనుకుంటే సరిపోతుందా? వాళ్ళనుకోవద్దా? వాళ్ళందరికీ నీ మీద కోపం ఉందత్తయ్యా. అందులోనూ ఇప్పుడు వాళ్ళమ్మగారు కనిపించడం లేదు. ఆవిడ కోసం బాధపడుతుంటే ఆ ప్లేస్లోకి నువ్వొచ్చావు. వాళ్ళకి కోపం రాకుండా ఉంటుందా? అది కాదు వీణా. అక్క వచ్చేదాకా అయినా ఈ ఇల్లు ఒక పద్ధతిగా ఉండాలి కదా. రిషి తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. సాత్విక్ మీద కోపంతో శ్రీ రిషిని వెనకేసుకొస్తున్నాడు. దీనివల్ల రిషి ఇంకా చెడిపోతాడు. అయ్యో, అవన్నీ మనకెందుకత్తయ్యా? వినేవాళ్లకైతే ఏమైనా చెప్పాలి. ఆ రిషి వాళ్ళమ్మగారు చెప్తేనే వినలేదు. నువ్వు చెప్తే వింటాడా? కానీ నాకు మాత్రం ఒక విషయంలో హ్యాపీగా ఉంది. మా నాన్న నీకు ఏ స్థానం దక్కాలని కష్టపడ్డాడో అది నీకు దక్కింది. నాన్న చావుకి ఒక అర్థం వచ్చింది. నిన్ను ఆ లోక్నాథ్ భార్యగా చూడాలని, సొసైటీలో నీకో గౌరవం రావాలని నాన్న 12 ఏళ్లు జైల్లో ఉన్నాడు. చివరికి దీనికోసమే తన ప్రాణాల్ని కూడా అర్పించాడు. ఇప్పుడు నువ్వు ఆ హోదాలో ఎంజాయ్ చేయాలి. అతనెలాగైతే నీ బ్రతుకుని నాశనం చేసి నవ్వుకున్నాడో ఇప్పుడు నువ్వు కూడా అదే పని చెయ్యాలి. వాళ్ల కుటుంబాన్ని చిందరవందర చేసి హ్యాపీగా నవ్వుకోవాలి. ఇంకెవరైనా అయితే ఖచ్చితంగా ఆ పనే చేసేవాళ్లు. కానీ నువ్వు గోరింటాకు పార్వతివి కదా, అలా చెయ్యవు. అవునే, నేను చేయను. ఎందుకంటే ఇది నా కుటుంబం. నా కుటుంబం నాశనం అయిపోవాలని నేనెందుకు కోరుకుంటాను? నిజం చెప్పత్తయ్య, ఇది నీ కుటుంబమా? అసలే రోజైనా వాళ్ళు మనల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లా చూసారా? కనీసం వాళ్ళు మనల్ని మనుషుల్లా అయినా చూసారా? వాళ్ల దృష్టిలో మనం డబ్బు లేనోళ్ళం, వాళ్ళు ఉన్నోళ్ళు. కానీ ఆ డబ్బు నువ్విచ్చిన పెట్టుబడి వల్లే వచ్చింది. ఆ సంగతి తెలిస్తే ఆయన పెద్ద కొడుకు శ్రీ ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే ఆత్మాభిమానం కలవాడు కదా. వీణా, నాకొకటి చెప్పు. నేనంటే నీకెందుకు ఇష్టం? అదేం మాట అత్తయ్యా? నువ్వు మా నాన్న చెల్లెలివి. అలాగే వాళ్ళు కూడా నా భర్త పిల్లలు. వాళ్ళకి చిన్న అపకారం జరగడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఆస్తి ఆయనకి ఇవ్వడం గొప్పని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నావన్నీ ఆయనవని అనుకునే ఇచ్చాను. ఇప్పుడేవో తేడాలొచ్చాయని, నా డబ్బు వల్లే ఆయనంత పైకొచ్చారని అంటూ ఆయన్ని కించపరచలేను. నువ్వన్నది నిజమే. శ్రీకి ఆత్మాభిమానం ఎక్కువే. తనకి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వను. ఎందుకంటే నేను తల్లిని. నిన్ను బాగు చేయటం నా వల్ల కాదత్తయ్యా. డాడ్ ఎందుకు ఇలా చేశారో తెలియట్లేదు. బయటికి వెళ్ళాలంటేనే షేమ్గా ఉంది. ఈ పాటికే ఈ విషయం పని వాళ్ళ ద్వారా అందరికీ తెలిసిపోయి ఉంటుంది. నీ ఓదార్పు యాత్రలన్నీ అయిపోయాయా? శ్రీ, ఆవిడంటే నీకెందుకంత కోపం? ఆవిడెందుకంత చులకనగా చూస్తున్నావు? నాకు సలహాలు ఇవ్వడానికి ఆవిడెవరు? అయినా నా తమ్ముడి విషయంలో ఆవిడెందుకు కలగజేసుకోవాలి? రిషి డ్రగ్స్ తీసుకుంటాడని, డ్రింక్ చేస్తాడని మనందరికీ తెలుసు.
అదే మాట ఆవిడ చెప్పారు. దీంట్లో అంత కోపడటానికి ఏముంది? పెద్దదానిగా, తల్లి స్థానంలో ఉన్నదానిగా ఆవిడ మంచి కథ చెప్పారు. పెద్దదానిగా అన్నావు, ఒప్పుకుంటాను. కానీ తల్లి స్థానం అనుకో. ఆవిడ మా అమ్మ కాదు. ఈ మొండి పట్టుదల ఏంటి శ్రీ? మీ డాడీ ఆవిడ్ని భారీగా ఒప్పుకున్న తర్వాత ఆవిడ నీకు తల్లి అవుతుంది. అయినా రిషిని కంట్రోల్లో పెట్టమని చెప్పడంలో తప్పే ఉంది. తప్పున్నారా? ఆవిడ గారు ఒక డ్రైవర్ తల్లి, గోరింటాకులు పెట్టుకుంటూ బతికే ఒక మామూలు ఆడది. అలాంటి ఆవిడ నా తమ్ముడు గురించి నాకే చెప్తుందా? అవును, నా తమ్ముడు తప్పులు చేస్తూ ఉండొచ్చు, వాణ్ణి సరిదిద్దుకోవడానికి మేమున్నాం. అయినా మా అమ్మలాగా ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతుందేంటి? ఆవిడ మా డాడీకి భార్య అయితే ఆయనతో ఉంటూ ఆయనకు కావాల్సినవి చూసుకోమను. అంతేగాని నా విషయంలో, నా తమ్ముడి విషయంలో ఇన్వాల్వ్ ఎందుకు అవుతుంది? శ్రీ, అత్తయ్య గారు ఇంట్లో లేనప్పుడు ఆవిడ ప్లేస్లోకి వచ్చారు కాబట్టి ఆవిడ పనులన్నీ చేస్తున్నారు. అలాగే ఒక అమ్మలా రిషి గురించి నీకు చెప్పింది. ఇందులో తప్పే ఉంది. తప్పొప్పుల గురించి మాట్లాడకువేదా, కడుపు మండిపోతుంది. ఇక్కడ నా బాధ నీకెప్పటికీ అర్థం కాదు. నడిచేవాడికే దూరం తెలుస్తుంది, మునిగేవాడికే లోతు తెలుస్తుంది, భరించేవాడికే బాధ అంటే ఏంటో తెలుస్తుంది. అంతేగాని చూస్తేనో వింటేనో తెలీదు. నేను బాధ అనుభవిస్తున్నాను, నువ్వు చూస్తున్నావు. నీకెప్పటికీ నా బాధ తెలీదు. శ్రీ, నువ్వు ఇంటి పరువు గురించి ఆలోచిస్తున్నావు, నేను ఇంట్లో ఉన్న మనుషుల గురించి ఆలోచిస్తున్నాను. వేదా, నీకెందుకు ఆవిడంటే అంత ఇష్టం? సాటి ఆడది శ్రీ. ఆడదైతే అన్యాయం చేసినా సమర్థిస్తావా? వాళ్ళు మా డాడ్ని భయపెట్టారో బ్లాక్మెయిల్ చేశారో తెలీదు. ఈరోజు మా డాడ్ అందరి ముందు దోషిగా నిలబెట్టారు. ఆవిడ్ని మోసం చేసిన వ్యక్తిగా చెప్తున్నారు. శ్రీ, గతంలో వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకి తెలీదు, తప్పెవరితో కూడా మనకి తెలీదు. కానీ శిక్ష మాత్రం పార్వతి ఆంటీ, ఆవిడ పిల్లలు మాత్రమే అనుభవించారు. ఇప్పటికైనా వాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వు. వేదా, సాటి ఆడదన్న పక్షపాతంతో ఆలోచిస్తున్నావు. అందుకే నీకు నిజం తెలియడం లేదు. వాళ్ళు మా ప్రశాంతతని దూరం చేశారు. ఆవిడ నిజంగా మనసున్న ఆడదే అయితే స్నేహితురాలి స్థానంలోకి ఎలా వస్తుంది? రేపు మా అమ్మ వచ్చాక ఆవిడికి మొహం ఎలా చూపిస్తుంది? శ్రీ, అత్తయ్య గారికి ఆవిడికి జరిగిన అన్యాయం అంతా తెలిసే ఉంటుంది. అందుకే ఆవిడ మొదటి నుంచి పార్వతి ఆంటీని సపోర్ట్ చేశారు. ఓకే, మా డాడ్ ఆవిడికి ఏదో అన్యాయం చేశారు, ఆ విషయం మా అమ్మకి తెలిసింది, అందుకే ఆవిడ్ని సపోర్ట్ చేసింది, ఒప్పుకుంటాను. కానీ ఏ ఆడదైనా తన భర్త మరో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే ఒప్పుకుంటుందా? తన స్థానాన్ని మరో ఆడదానికి ఇస్తుందా? అది కాదు శ్రీ. చూడు వేదా, ఎవరెన్ని చెప్పినా ఆవిడ్ని మా అమ్మ స్థానంలో ఊహించుకోలేను. అమ్మ స్థానంలో అనుకోవటం ఎందుకు? అమ్మే అనుకోవచ్చు కదా. అడ్డమైన వాళ్ళందరినీ నువ్వత్త అనుకోవచ్చేమో, నేనమ్మ అనుకోను. మామూలుగానే మీ మగాళ్ళందరికీ కాస్త మూర్ఖత్వం ఉంటుంది శ్రీ, అది నీకు ఎక్కువగా ఉంది. వేదా, ఆడదాన్ని కొట్టడం సంస్కారమా? భర్తని మూర్ఖుడు అనడం సంస్కారమా? అమ్మా, నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది వినగానే మీరు బాధపడతారని తెలుసు, కానీ మా అమ్మ కోసం తప్పట్లేదు. నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు అర్థమైంది కార్తీక్. అక్కడి నుంచి పార్వతిని తీసుకొచ్చేయాలనుకుంటున్నావు, అంతేనా? అవునమ్మా, మా అమ్మ అక్కడ నరకం చూస్తోంది. నీకు రిషి ఎలాంటివాడో, ప్రస్తుతం శ్రీ ఎలా ఉంటున్నాడో తెలుసు కదా. వాళ్ళు మా అమ్మను నాన్న మాటలు అంటున్నారట. అమ్మ మీకోసమే అన్ని భరిస్తోంది. కార్తీక్, అది మీ అమ్మిల్లు. నేనెలా ఆయన భార్యనో మీ అమ్మ కూడా అలాగే ఆయన భార్య. నేనింతకాలం ఆ ఇంటి కోడలుగా అక్కడే ఉన్నాను, అలాగే మీ అమ్మ కూడా ఆ ఇంటి కోడలుగా గుర్తించబడాలి కదా. ఆ గుర్తింపు మా అమ్మ ఎప్పుడూ కోరుకోలేదమ్మా. అలా కోరుకునేదైతే
మొదట్లోనే ఈ ఊరు వదిలి వెళ్లేదే కాదు. ఆ సంగతి నాకు తెలుసు కార్తీక్. పార్వతికి అన్యాయం జరిగింది. తను మౌనంగా భరిస్తోంది. తన చుట్టూ మనందరం ఉండి కూడా ఆ అన్యాయాన్ని ఇలాగే జరగనిద్దామా? నేనెంత జాగ్రత్త పడ్డా నా పిల్లలకి వాళ్ల నాన్న లక్షణాలు కొన్నొచ్చాయి. ముఖ్యంగా రిషికి ఆయన చెడలవాట్లే అబ్బాయి, శ్రీకి డబ్బున్నవాణ్ణే అన్న అహంకారం, తన మాటే చెల్లాలి అనే మూర్ఖత్వం ఎక్కువైపోయాయి. వాళ్ళ లోపాలేంటో వాళ్ళకి తెలియాలి కార్తీక్. అమ్మా, వాళ్లను మార్చడం నీ వల్లే కాలేదు కదమ్మా, ఇక మా అమ్మ వల్ల ఏమవుతుంది? అవుతుంది కార్తీక్. నేను పార్వతిని అక్కడికి పంపడానికి 2 కారణాలున్నాయి. ఒకటి, వాళ్ల నాన్న ఎంతో గొప్పవాడు అనుకుంటున్న శ్రీకి ఆయన నిజస్వరూపం తెలియాలి. 2, పార్వతి ఎంత మంచిదో వాళ్ళకి అర్థమవ్వాలి. అమ్మా, మీ ఇంట్లో వాళ్ళ సంగతి మీకు అర్థం కావట్లేదు. ఇంతకాలం వాళ్లతో ఉన్న మిమ్మల్నే వాళ్ళు ఏమాత్రం కేర్ చేయట్లేదు. ఇక మా అమ్మనెందుకు కేర్ చేస్తారు? తను చెప్తే ఎలా వింటారు? వింటారు కార్తీక్. చెడు మనుషుల మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మంచి అంతకంటే రెట్టింపు ప్రభావం చూపిస్తుంది. కానీ కొంత టైం పడుతుంది. పార్వతి మంచితనం కూడా అలాగే వాళ్ళని మారుస్తుంది. మీ వల్లే కాలేదు, మా అమ్మ వల్ల ఏమవుతుంది అంటున్నావు కదా. నేను చెప్తే వినకపోవడానికి ఒక కారణం ఉంది. నేనేం చేసినా వెక్కిరించే అత్తగారు, భర్త మా ఇంట్లో ఉన్నారు. అందువల్ల రిషి కూడా నా మాట వినేవాడు కాదు. చివరికి శ్రీ కూడా రిషిలాగే తయారయ్యాడు. అమ్మా, ఇప్పుడు బామ్మగారు మా అమ్మని వదిలిపెడుతున్నారని మీరు అనుకుంటున్నారా? ఆవిడే కాదు, లోక్నాథ్ కూడా హింసిస్తున్నాడు. నీకిచ్చిన మాట కోసమే మా అమ్మ అన్ని భరిస్తోంది. లేదు కార్తీక్, వాళ్ళు నన్ను అన్నట్టు పార్వతి నన్నలేరు. ప్రస్తుతం వాళ్ళంతా ఆత్మరక్షణలో పడిపోయారు. ఇప్పుడు నా ఉద్దేశం ఒక్కటే, నువ్వు నన్ను అమ్మా అని పిలుస్తుంటే నేనెంత సంతోషంగా ఫీల్ అవుతున్నానో అలాగే నా పిల్లలు కూడా పార్వతిని అమ్మా అని పిలవాలి. అమ్మా, అది ఇప్పుడు కుదరదు. వాళ్ళు బాగుపడ్డప్పుడు చూద్దాం. ఇప్పుడు నాకంత టైం లేదు కార్తీక్. టైం లేకపోవడం ఏంటమ్మా? ఏమైంది? ఎందుకలా అన్నావు? కార్తీక్ అసలు విషయం చెప్పేస్తే లేదు, కార్తీక్ అనుమానం రాకుండా మాట్లాడాలి. ఎలా? ఏం లేదు కార్తీక్, ఇప్పుడు కాకపోతే మీ అమ్మ నీకు వీణికి ఎంగేజ్మెంట్ చేసేసి ఈ ఊరు నుంచి తీసుకెళ్ళిపోతుంది. అందుకే మనకెక్కువ టైం లేదు అన్నాను. ఏదో చెప్పబోయింది, ఆగిపోయింది. ఖచ్చితంగా ఏదో ఉంది. నా మాట విను కార్తీక్. నువ్వు పార్వతిని వెనక్కి రప్పించొద్దు, తననక్కడే ఉండని. అలాగే అమ్మా. వేద, ఐఎమ్ సారీ. నేనున్న టెన్షన్లో నువ్వు అలా మాట్లాడేసరికి నాకు కోపం వచ్చేసింది. సారీ శ్రీ, నేను కూడా అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నీకు అత్తయ్య గారంటే ఇష్టమని తెలుసు. అత్తయ్య కనిపించక నువ్వు టెన్షన్లో ఉన్నావని తెలుసు. అయినా కూడా పార్వతి ఆంటీ మీద ఉన్న సానుభూతితో అలా మాట్లాడాను. జాలి పడాల్సింది ఆవిడ మీద కాదు, మన మీద మనమే జాలి పడాలి. మన కుటుంబం 10 మందిలో నవ్వుల పాలు కాబోతోంది. అసలు ఇదంతా కార్తికేయ వల్లే వచ్చింది. వాడు అమ్మని ఏదో చేశాడని నాకు అనిపిస్తుంది. శ్రీ, అత్తయ్య గారికి ఏమీ జరుగుండదు. ఆవిడ్ని ఎవరూ ఏమీ చేయరు. అయినా కాసేపు కార్తికేయని పక్కన పెట్టు. పార్వతి ఆంటీ గురించి ఆలోచించు. నిజంగా ఆవిడ మోసం చేసే మనిషిలాగా కనిపిస్తున్నారా? ఆవిడ నిజంగా డబ్బు కోసం ఆశపడేది అయితే ఎప్పుడో మావయ్య గారిని నిలదీసేది, తన హక్కుల్ని సాధించుకునేది. వేద, పైకి అందరూ మంచివాళ్లలాగే కనిపిస్తారు,
మనిషి ఆశాజీవి. ప్రతి వాడికి కంఫర్ట్గా బతకాలన్న కోరుకుంటుంది. కొంతమంది 10 లక్షలకి 25 లక్షలకి ఆశపడకపోవచ్చు, కానీ ₹1,00,00,000 కనబడితే ఆశపడతారు కదా. కార్తికేయ 25 లక్షల నెక్లెస్కి ఆశపడలేదని అందరూ గొప్పగా చెప్పారు. కానీ ₹1,00,00,000 బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇస్తానంటే ఆశపడ్డాడు కదా. అలాగే ఈవిడ కూడా అప్పుడు డబ్బులు వద్దనుకొని ఉండొచ్చు, ఇప్పుడు కావాలి అనుకుంటుందేమో, ఎవరికి తెలుసు. సరే శ్రీ, ఇక దీని గురించి మనం మాట్లాడుకోవద్దు. అనవసరంగా మన మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. నేను నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను వేద. ఏంటి శ్రీ అది? మన కంపెనీ పెట్టి ఇప్పటికీ 25 సంవత్సరాలైంది. త్వరలోనే దానికి సంబంధించిన ఫంక్షన్ చెయ్యాలి. ఆ ఫంక్షన్లో అమ్మ ఉండదు అనే బాధ నన్ను తొలిచేస్తుంది వేద. బాధపడకు శ్రీ, పోలీసులీలోగా అత్తయ్య గారిని వెతికి పట్టుకుంటారు. నాకెందుకో భయంగా కూడా ఉంది వేద. ఆ ఫంక్షన్కి డాడీ పార్వతి గారిని తీసుకొని వస్తే అందరి ముందు తల ఎత్తుకోలేను. మాకే కాదు, మీ అమ్మగారికి కూడా అది ప్రాబ్లమే. ఎందుకంటే ఆవిడ కూడా మన బిజినెస్లో ఒక పార్ట్నర్. మరి ఇప్పుడు ఏం చేద్దాం శ్రీ? నువ్వు ఏదో ఒకటి చేసి ఆ ఫంక్షన్లోగా ఈ పార్వతిని మన ఇంట్లో నుంచి బయటికి పంపించాలి. నేనేం చేయగలను శ్రీ? ఆవిడ్ని తీసుకొచ్చింది మావయ్య గారు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, కానీ ఆ డేట్కి ఆవిడిక్కడ ఉండకూడదు. శ్రీ, ఏమండి ఏమండి, శ్రీ సాత్విక్ పోట్లాడుకున్నారండి. ఏం చేయాలి? కావాల్సినంత డబ్బిస్తాను, కార్తిక్తో వేరే చోట బిజినెస్ పెట్టించుకో అన్నాను. విన్నావా? ఆ రక్తం ఎవరి నుంచి బయటకు వచ్చినా అది మీ రక్తమే కదండి అని నువ్వు అనుకుంటున్నావు. నాకు సంబంధించినంత వరకు శ్రీ రిషిలు మాత్రమే నా పిల్లలు. మీరు మనుషులు కాదండి, రాక్షసులు. మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు. Shut up! ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.